ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్. అక్టోబర్ 1 నుండి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటిది గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులో భాగంగా ఈ ఏడాది 2వ విడత డిఏ పెంపు 4% ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడింది. అంటే ఈసారి దసరా, దీపావళి పండుగలకు బంపర్ ఆఫర్ లభించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా మహమ్మారి సమయంలో 18 నెలల డిఏ పెండింగ్లో ఉంది. అది ఇప్పటికీ వెల్లడించలేదు. ఈ డిఏ బకాయిలు వెల్లడించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈసారైనా కేంద్ర ప్రభుత్వం 18 నెలల బకాయిలపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అని చూడాలి. అయితే అదే జరిగితే డిఏ 54% అవుతుంది. నిబంధనల ప్రకారం డిఏ 50% దాటితే మొత్తం డిఏను బేసిక్ శాలరీలో కలిపి తిరిగి 0 నుంచి లెక్కిస్తారు. కానీ ఈసారి అలా వేస్తారా లేక 54% డిఏ ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా డిఏ ఎంత పెరుగుతుందనేది నిర్ణయం అవుతుంది. ఈసారి డిఏ 3-4% ఉండవచ్చని ఉద్యోగులు అంచనా వేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు 4% డిఏ పెరగవచ్చని తెలుస్తోంది. ఇక ఇప్పుడు 2వ విడత జూలై డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉండవచ్చని తెలుస్తుంది. అటు పెన్షనర్లకు డిఆర్ పెంపు ఉంటుంది. మొత్తానికి దీపావళి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి లభించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా 2 సార్లు పెరుగుతుంది. జనవరి, జూలై నెలల్లో ఈ పెంపు ఉంటుంది. ఈ ఏడాదిలో జనవరిలో 4% డిఏ పెరగడంతో 50% చేరుతుంది. జనవరి డిఏ పెంపు ప్రకటన మార్చిలో వెలువడింది. సో ఇది ఫ్రెండ్స్ డిఏ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.